వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు యాపిల్తో క్రాప్ తయారు చేస్తున్నాను. సో చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఒక్కొక్క దాంతో మనకు ఒక్కొక్క డిఫరెంట్ షేప్లో వస్తుందన్నమాట. దీని కొరకు మెయిన్గా ఇలా డార్క్ కలర్లో ఉన్న యాపిలే తీసుకోవాలి. ఓకే, సో మీరు లైట్ కలర్లో తీసుకొని నేను చేసినట్టుగా లుక్ అనేది రాలేదు అనుకుంటే నేనేం చేయలేను. బట్ ఇలా డార్క్ కలర్తో చేసుకుంటే న్యాచురల్గా మనకు చూడడానికి కూడా బాగుంటుంది. దూరం నుంచి కూడా ఆ డిజైన్ అనేది కనిపిస్తుంది మనం చేసింది. సో ఫస్ట్ దీన్ని మనం హాఫ్గా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది వచ్చేసి మనకు బాడీ వస్తుంది ఇలాగా. ఓకే, సో పైన అలా కొంచెం ఆ డిప్పలా ఉంటుంది కదా, సో దాని కొరకు ఫుల్గా మనం హాఫ్ తీసేసుకుంటున్నాం. దీన్ని ఐస్ కొరకు ఓకే, సో కొంచెం పెద్ద ఐస్ చూపిస్తున్నాను ఇక్కడ. జనరల్గా చిన్నగానే ఉంటాయి, బట్ కార్వింగ్ చేసేటప్పుడు మనం ఇంకొంచెం బాగా కనపడాలన్నట్టుగా పెద్ద ఐస్. రైట్, ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, సో మధ్యలో ఇలా కొండల్లా ఉంటాయి కదా, సో దాని కొరకు వెనకాతలది కొంచెం తీసేసి కొంచెం డ్రాప్ షేప్లో తీసుకుంటున్నాను. ఓకే, సో ఇలా రావాలి. ఓకే, సో రెండు వైపులా పెడతాం కాబట్టి 2 sides. వీటిని కొంచెం ఇలా వి షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అది. కొంచెం స్ట్రిప్స్లా కట్ చేస్తున్నాను పొడవుగా లెగ్స్ పెట్టడానికి. అలాగే వీటికి బాడీతో కనెక్ట్ చేయడానికి ఇది వెనకాతలది కొంచెం తీసేస్తే మనకు ఈజీగా అది బెండ్ అవుతుంది. అలాగే ఇటువైపు కూడా కొంచెం లోపలికి తీసేస్తే మనకు ఫ్లాట్గా వస్తుంది అది. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ లెగ్స్ కట్ చేసాం కదా, అవి కూడా కొంచెం ఈ వెనకాలది మనకు పెద్దగా అవసరం లేదు. అది తీసేయడం వల్ల ఏంటంటే మనకు అక్కడ అది కూర్చోవడానికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది తీసేసుకుందాం.
ఓకే, అలాగే చివరగా ఐస్, ఆలివ్స్ పెడుతున్నాను. ఓకే, సో వీటిని మనం టూత్ పిక్స్తో పెట్టేసుకున్నాం. ఓకే ఓకే, సో ఇలా రెడ్ కలర్ డార్క్గా ఉన్న యాపిల్తో మీరు హ్యాపీగా ఇలాంటి క్రాప్స్ మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా ట్రై చేయండి.